హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి నేను ఎల్బో పఫ్ హ్యాండ్స్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. సో కటింగ్ వచ్చిందంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అనమాట. సో మరి ఈ ఎల్బో పఫ్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో అని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేయండి. సో ఇది వచ్చేసి నాకు శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. సో నేను అదే స్టిచ్చింగ్ చేసుకోలేదు, హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని సో శారీలో వచ్చిన బ్లౌజ్లో ఉండే బార్డర్ని కట్ చేస్తున్నాను అనమాట ఇంతవరకు. సో బార్డర్ని ఎల్బో లాగా యూజ్ చేస్తున్నాను. పఫ్స్కి వచ్చేసి ఈ హాఫ్ పట్టు క్లాత్ని తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ మీద 10.5 వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను బ్లౌజ్ లెంత్. అండ్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 5 పెట్టుకుంటున్నాను అనమాట. సో పఫ్కి వచ్చేసి 5 అండ్ కింద బార్డర్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అండ్ కింది సైడ్ వచ్చేసి 3 వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. సో నా టైప్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకే నేను 10 నుంచి తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకొని నేను మార్కింగ్ చేసుకున్నాను. సో బ్లౌజ్ పొడవు వచ్చేసి 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. సో లోపలికి వచ్చేసి 10.5 వరకు మార్కింగ్ చేసుకున్నాను. సో ఇదే క్లాత్ని తీసుకొచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం పఫ్ హ్యాండ్స్ యూజ్ చేస్తున్నాం. సో కుచ్చుకి ఎక్కువ క్లాత్ కావాలి. సో అందుకోసం అనేసి నేను ఇంకొంచెం ఎక్కువ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మార్కింగ్ చేశాను కదా బ్లౌజ్కి 10.5 తీసుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి 10 తీసుకున్నాను కదా, ఒక 6 అంటే మొత్తం వచ్చేసి 16.5 పెట్టుకున్నాను ఈ లెంత్ వచ్చేసి. సో అండ్ బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను 5 సెంటీమీటర్స్ పెట్టుకున్నాను. సో చూడండి ఈ విధంగా ఉంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువగా ఉంది కదా, అక్కడికి వచ్చేసి నేను కొంచెం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకొని ఇక్కడ అనేది జాయిన్ చేస్తున్నాను. సో నాకు లైనింగ్ క్లాత్ అంతగా లేదు, అందుకే కొంచెం జాయిన్స్ అనేవి పడుతున్నాయి అన్నమాట. సో మొత్తంగా వచ్చేసి నేను 16.5 తీసుకున్నాను బ్లౌజ్ పఫ్కి వచ్చేసి, ఎందుకంటే మనం కుచ్చు పెట్టుకోవాలి కదా అందుకనేసి. సో నేను ఎక్కువ పఫ్ పెడుతున్నాను, అప్పుడే బాగుంటాయి కదా బుగ్గ చేతులు ఎక్కువ పఫ్ ఉంటాయి, అందుకనేసి ఎక్కువ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. సో లైనింగ్కి వచ్చేసి నేను కొంచెం జాయిన్స్ అనేటివి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. పైన పఫ్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను లెంత్, అండ్ కింద బార్డర్ వచ్చేసి 5. మొత్తంగా నా హ్యాండ్ పొడవు వచ్చేసి 10 అనమాట. సో అందుకనేసి హాఫ్ తీసుకున్నాను నేను వచ్చేసి ఇక్కడ. సో పైన 5 సెంటీమీటర్స్ తీసుకున్న పఫ్కి వచ్చేసరికి కుచ్చులలో పోయేసరికి అండ్ లోపల స్టిచ్చింగ్లో పోయేసరికి నాకు 4 వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి నేను బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్కి లైనింగ్ని కట్ చేసుకుంటున్నాను. సో బార్డర్ ఎంత ఉందో ఇంకా అంతే పెడుతున్నాండి. సో బార్డర్ వచ్చేసి తక్కువగా ఉందన్నమాట, కానీ నాకు బ్లౌజ్కి అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 లాగా ఫోల్డ్ చేసుకున్నాను, 4 మడతల మాదిరిగా. అండ్ ఈ బార్డర్ని కూడా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. సో మనకి బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. నాకు లైనింగ్ క్లాత్కి జాయింట్స్ పడుతున్నాయి కదా, ఫస్ట్ వచ్చేసి నేను జాయింట్స్ని జాయింట్ చేస్తున్నాను అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం జాయింట్ పడ్డాయి కదా, ఆ జాయింట్స్ అన్నీ కూడా కలిపేస్తున్నాను స్టిచ్చింగ్ చేసుకుని. సో ఇలా ఒక స్టిచ్ వేస్తున్నాను పైన. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఇలా మడత పెట్టేసి ఇక్కడ కూడా ఇంకో స్టిచ్ వేస్తున్నాను, అప్పుడు నీట్గా ఉంటుంది. ఒక 2 వాష్ల తర్వాత కూడా ఈ కుట్లు అనేవి పోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో ఒకవైపు జాయిన్ చేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా జాయిన్ చేస్తున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ని. సో నాకు లెంత్ సరిపోలేదు, అందుకని ఇలా జాయిన్స్ అనేటివి వేస్తున్నాను. ఇలా ఒక స్టిచ్ చేసి తర్వాత పైకి ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను కదా పఫ్స్కి, ఈ సైడ్ పెట్టుకోండి. స్టిచ్చింగ్ వచ్చింది కదా, ఆ స్టిచ్చింగ్ పైన పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నా అంటే మనకి జాయింట్స్ పడ్డాయి కదా, అవి వచ్చేసి లోపలి వైపుకు వెళ్ళిపోతాయి అనమాట లోపలికి. ఇప్పుడు వచ్చేసి మనకి నీట్గా ఉంటుంది. సో దీని అమ్మడి కూడా ఇంకో కుట్టు రానివ్వాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకొని మనం ఈ పఫ్స్ అనేవి పెట్టుకోవాలి, అప్పుడే నీట్గా వస్తుంది బ్లౌజ్కి. ఇక్కడ నేను మిడిల్ పార్ట్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను పఫ్స్ ఇక్కడ 0 నుంచి 7 సెంటీమీటర్స్ వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఈ మిడిల్ పార్ట్లో నేను కుచ్చు పెడదాం అనుకుంటున్నాను. సో ఇటు సైడ్ కూడా సేమ్ అనమాట, 0 to 7 సెంటీమీటర్స్ ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను పై సైడ్ అండ్ కింది సైడ్ కూడా. సో
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఈ మిడిల్ నుంచి ఈ మిడిల్ మధ్యలో నాకు పప్స్ రావాలన్నమాట, అంటే కుచ్చు రావాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చు పెట్టుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, మన సైడ్కి క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా మీకు చూపించడానికి అనేసి నేను స్లోగా పెడుతున్నానండి కుచ్చు అనేది. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కదా 7 సెంటీమీటర్స్ నుంచి, అండ్ కింది సైడ్ అంటే ఇంకో సైడ్ కూడా మార్కింగ్ చేశాను కదా 7 సెంటీమీటర్స్ వరకు, అక్కడ అంతవరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చు పెట్టుకోవాలన్నమాట. సో దగ్గరగా నీట్గా పెట్టుకుంటే కనుక మనకి హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది, అండ్ పఫ్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. మీరు కావాలనుకుంటే ఇంకా తక్కువైనా పెట్టుకోవచ్చు. సో నాకు పఫ్ బాగా రావాలి, పఫ్ నీట్గా కుచ్చులు ఎక్కువ వస్తే పఫ్ నీట్గా వస్తుంది కదా, అందుకనేసి నేను ఎక్కువ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే 5 to 6 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. సో నేను కొంచెం ఇంకా ఎక్కువ రావాలి బాగా దగ్గరగా అనేసి నేను 7 సెంటీమీటర్స్ తీసుకున్నాను. సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను కదండి, అంతవరకు ఇలా కుచ్చులు పెట్టుకున్నాను. సో కుచ్చు పెట్టుకుని ఇక్కడ ఎండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసిన తర్వాత మనం కుచ్చు పెట్టుకున్నాం అనుకోండి నీట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి కింది సైడ్ కూడా కుచ్చు పెట్టుకోవాలి. సో దీన్ని ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట బ్లౌజ్ క్లాత్ని. సో ఇప్పుడు ఆపోజిట్ అనమాట, మనం ఇందాక కుచ్చు పెట్టినాం కదా దానికి ఆపోజిట్ సైడ్కి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఆపోజిట్ సైడ్ ఫోల్డ్ చేసుకొని మనం కుచ్చు పెట్టుకుంటేనే నీట్గా వస్తుందన్నమాట. సో సేమ్ సైడ్ కుచ్చు వేసుకున్నాం అనుకోండి పఫ్ అనేది అంత నీట్గా రాదనమాట. సో ఒకవైపు పొజిషన్ చేంజ్ చేసుకోవాలన్నమాట, ఒక సైడ్ ఇంకో సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి కుచ్చులు, అప్పుడు మనకి పఫ్ అనేది నీట్గా కూర్చుంటుంది హ్యాండ్స్ దగ్గర. సో సేమ్ ఇందాక ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్నామో ఇప్పుడు కింద సైడ్ కూడా అదే విధంగా కొద్దిగా క్లాత్ని మన సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ స్లోగా కుచ్చులు వేసుకోవాలి. సో మీకు చూపించడానికి అనేసి నేను స్లోగా పెడుతున్నాను. సో ఇదే విధంగా కింది సైడ్ కూడా 7 సెంటీమీటర్స్ వరకు ఇలా కుచ్చు వేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసుకున్నాం కదా అంతవరకు. సో చూడండి మన పఫ్ అనేది రెడీ అయిపోయింది హ్యాండ్ పార్ట్కి. సో చూడండి ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసి మనం బార్డర్ని జాయిన్ చేసుకోవాలి, అందుకోసం అనేసి బార్డర్ని అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా రెండు కలిపి జాయిన్ చేసుకుంటున్నాను నేను. సో ఫస్ట్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో జాయిన్ చేసుకుంటున్నాను, తర్వాత లైనింగ్ని తిప్పేసుకోవడానికి అనేసి. సో క్లాత్ని ఆపోజిట్ సైడ్ అంటే రాంగ్ సైడ్ పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. సో తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఇవ్వాలి. అప్పుడు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జాయింట్ అయిపోతాయి, అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట, పీసులు అనేటివి రాకుండా. సో ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత కింది సైడ్ ఉంది కదా దీన్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి, క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని. తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని వచ్చేసి ఇలా హ్యాండ్ కింది పార్ట్ ఉంది కదా ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. పఫ్ ఉంది కదా ఆ పఫ్ హ్యాండ్కి ఈ బార్డర్ని జాయిన్ చేసుకోవాలి. సో నాకు శారీలో బార్డర్ తక్కువ వచ్చింది కదా, కరెక్ట్ మిడిల్ భాగంలో చూసుకొని ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కదా, కింది సైడ్ కొంచెం తక్కువ సరిపోతుంది కదా క్లాత్ అనేది, అందుకనేసి కరెక్ట్గా పఫ్కి మిడిల్ భాగంలో పెట్టేసి ఈ శారీ బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ని జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా బ్లౌజుకి ఆర్మ్ హోల్ దగ్గర జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ని. సో చూడండి ఈ విధంగా ఆర్మ్ హోల్ దగ్గర బ్లౌజ్ అనే హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. సో 2 కుట్లు వేసుకుంటున్నాను. సో సింగిల్ వేసుకోకుండా ఇంకో స్టిచ్ కూడా వేసుకుంటున్నాను అనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది కదా అందుకనేసి. ఇదే విధంగా రెండు సైడ్ కూడా హ్యాండ్స్ని ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకొని పఫ్స్ వేసుకొని తర్వాత బార్డర్ని కూడా జాయిన్ చేసుకొని ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఆర్మ్ హోల్కి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ కింద సైడ్ చాలా తక్కువ ఉంటుంది కదా, ఎల్బో హ్యాండ్స్ కదా. సో మార్కింగ్ చేసుకొని ఇలా బ్లౌజ్ హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసాను. సో రెండో సైడ్ కూడా బ్లౌజ్కి హ్యాండ్ని రెడీ చేసుకొని అక్కడ కూడా హ్యాండ్ని జాయిన్ చేసేసాను. సో ఆల్రెడీ నేను ముందు వీడియోలో చూపించానండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో.
సో ఎవరైనా చూడకుంటే కనుక చూసేయండి. నేను లింక్ ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. తర్వాత ఇంకో స్టిచ్ అనమాట, లూజ్ కుట్లు ఉంటాయి కదా, అది ఇంకో స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి టక్స్ వేసుకుంటున్నాను అనమాట. అంతేనండి, మనకి చాలా ఈజీగా ఎల్బో పఫ్ హ్యాండ్స్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో కటింగే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కటింగ్ వచ్చిందంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అనమాట. చూడండి, మన ఎల్బో పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. సో ఒకసారి వేసుకొని చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ఉందన్నమాట. వేసుకున్న తర్వాత బ్లౌజ్ సో నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఈ బ్లౌజ్ అనేది లూజ్ కానీ కరెక్ట్ పఫ్ అనేది కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.